అర్జునుడట ఒకసారి ఒక బ్రాహ్మణుడు కొడుకు చచ్చిపోతే చాలా నీతి చెప్పాడట. ఆత్మకు చావు ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని. అభిమన్యుడు చనిపోయినప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడట తిరిగి. ఏమయ్యా అర్జున, ఆ రోజు నాకు చాలా చెప్తివి, ఏమైంది ఈరోజు ఇట్లా ఏడుస్తున్నావు? అది ఎప్పుడు అభిమన్యుడు చనిపోయింది భగవద్గీత విన్న తర్వాత కూడా అటువంటి స్థితి ఇంకా ఉంది అర్జునుడికి. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. అంత నా మోహం పోయింది స్వామి అన్నాడు చివరికి. ఏం అర్జున సరిగ్గా విన్నావా చెప్పింది అని అడుగుతాడు స్వామి చివరికి 18వ అధ్యాయం. అంత నా మోహం పోయింది మాధవ, నీ ప్రసాదం వలన నేను చాలా రిలీఫ్ పొందాను, అంత అయిపోయింది అన్నాడు. మళ్ళీ అభిమన్యుడు చనిపోతే ఏం చేశాడు? నువ్వే దగ్గరుండి చంపించావు అంటున్నాడు. నన్ను అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళి ఇప్పుడు చంపిస్తావా అంటున్నాడు. అట్లా మనం కూడా పక్కింటి వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు, వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎన్నో నీతులు చెప్తూ ఉంటాం. కానీ మనకు వచ్చేటప్పటికి అన్ని తెలివితేటలు కూడా పోయి ఏం చేయాలో తోచకుండా కాళ్ళు చేతులు ఆడకుండా అయిపోతాయి. ఎందుకట్లా? కేవలం మమకారం.